జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అరాచకాలు పెరిగిపోయినాయి, హత్యలు పెరిగినాయని చెప్పి ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే వాళ్ళకి సంభవం వాళ్ళు కొమ్ము కాసుకొని వాళ్ళు ఎదిగినారు కాబట్టి ఇప్పుడు జగన్ గారు పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారు. ఎందుకు వాళ్ళకు ఉపయోగం లేదు కాబట్టి. ఇప్పుడు ఇంతకుముందు అమరావతి చేసిన రాజధాని దానివల్ల ఏమన్నా ఒక చిన్న ఉపయోగం ఉందా? ఏదో గ్రాఫిక్స్ లాగా క్రియేట్ చేశాడు, అదొకటే. ఒక గుంటూరు వ్యవస్థ ఒకటే ఫలితం మీద మిగతా రాయలసీమ ఇవన్నీ ఉన్నాయి. సో దానివల్ల ఆయన విజృంభించి ఒక్కోటి రాయలసీమలో కోస్తాలు ఇవన్నీ ఉండడం వల్ల ఆల్రెడీ వైజాగ్ అనేది డెవలప్ అయింది. దాన్ని డెవలప్ అయిందని చేస్తారా? అసలు ఏమీ లేని దాన్ని డెవలప్మెంట్ చేస్తే ఎన్ని కోట్లు లాస్ అవుతుంది. రాష్ట్రానికి కూడా రాజధాని లేదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కరెక్టే. ఇప్పుడు ఆయన పదేళ్ళు ఉన్నా ఆయన రాజధాని లేదని చెప్తున్నాడు, కానీ అదే అమరావతిని ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏమన్నా చూస్తే ఏమన్నా ఉందో భూస్థాపమైంది. అదే 3 రాజధానులు ఉన్నాయి, అది జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎవరైనా అడిగినా ఏ రాజధాని అంటే వైజాగ్ అంటారు, ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి హార్బర్లు, పోర్ట్, ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఈ రాయలసీమ కర్నూలు అంటున్నారు, అది ఇంతకుముందు నుంచే క్యాపిటల్గా ఉన్నది. ఇప్పుడు తర్వాత ఆయన తీసుకొని వచ్చినాడు. ఆయన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రాయలసీమకు ఉండాలా, ఇట్లుండాలా, ఆయన ఒక మైండ్ సెట్తో ఆలోచించినాడు. ఇప్పుడు అభివృద్ధి అంటే నాకు ఏదైనా గవర్నమెంట్ సొమ్ము వస్తా అంటే నాకు అభివృద్ధి అవుతుంది. నాకు ఆ అభివృద్ధి లేదు, డబ్బు రావట్లేదు కాబట్టి అభివృద్ధి చెందలేదు అంటారు. ఎవరైనా అంతే. ఒక కార్యకర్తలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోనే కార్యకర్తలు చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆయన వల్ల ఏమీ లాభం లేదు. ఇప్పుడు ఏదైనా ఏ సమస్య వచ్చినా కూడా సచివాలయం వెళ్ళిపోతున్నారు, ఏ కార్యకర్త వల్ల అవసరం లేదు. అదే ఇన్ కేసు ఇంతకుముందు వైఎస్ఆర్ గారు ఎవరన్నా ఉన్నా కానీ ఏదైనా ప్రభుత్వం వచ్చినా ఒక కార్యకర్త ద్వారా వెళ్తాడు. ఎందుకంటే నాకు ఇది సమస్య ఉందప్ప అని, అప్పుడు కార్యకర్తకు అనేది వాల్యూ ఉంది. డెవలప్మెంట్ అది ఏ విధంగా లేదు. ఇప్పుడు ఆయన కుప్పం నుంచి పాదయాత్ర చేసినాడు, కుప్పం నుంచి ఎక్కడికి నాకు ఎగ్జాక్ట్ అయితే ఇచ్చాపురం మన జగన్ గారు చేసి అక్కడ వరకు చేశాడు. ఆయన ప్రతి ఊరు తిరుగుతున్నాడు. ఆ ప్రతి ఊరిలో వాలంటీర్ వ్యవస్థ లేదా, ఆరోగ్యశ్రీ లేదా, రైతు భరోసా కేంద్రం లేదా, సచివాలయం వ్యవస్థ లేదా, అవన్నీ కనిపించడం లేదా ఆయనకి. అంటే అభివృద్ధి అంటే ఏంది? క్యాపిటల్ కడితే, ఐటీ ఇండస్ట్రీ కడితేనే అభివృద్ధి అనేది. ఇవన్నీ కడితే అభివృద్ధి అన్నారు దాన్ని. ఇంకా ఏ విధంగా అభివృద్ధి లేదంటున్నారు? ఒక విద్యా దీవెన వస్తున్నాయి, వసతి దీవెన వస్తున్నాయి, అభివృద్ధి ఏ ఎడ్యుకేటెడ్కి ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారు అది ఆలోచించాలి. ఇది ఎంతసేపు ఉన్న క్యాపిటల్ లేదు, అవి లేవు ఇవి లేవు అని చెప్తున్నారు. ఎంతమందికి వాణిజ్య వ్యవస్థ వల్ల ఉపాధి కల్పిస్తున్నాడు? కంపెనీలు లేవంటున్నారు. ఇప్పుడు 5 ఏళ్లలో కంపెనీలు తేవడం ఎవరి చేత కాదు. 10 ఏళ్ళు ఉన్నాడు కదా, 10 ఏళ్ళ నుంచి ఏ కంపెనీ తెచ్చినాడు? ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని కంపెనీల్లో అన్నీ జరుగుతూనే ఉన్నాయి. విశాఖ, మహేంద్ర, ఏదైనా ఎంఎన్సీ కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయినా లేదా, వర్క్ అవుతుందా లేదా? ఇప్పటికి ఇంతకుముందు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదైనా కంపెనీ స్టార్ట్ అయిందా? క్యాపిటల్ అంటే అమరావతిలో ఏదైనా కంపెనీ స్టార్ట్ అయిందా? ఇప్పుడు వైజాగ్లో స్టార్ట్ అయినా చూస్తున్నారు కదా. స్థానికంగా ఎమ్మెల్యే గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారా? ఇప్పుడు మా ఎమ్మెల్యే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే ఒక నుమ్మాటానికి లేదు. మా పక్కన ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే మా ఎమ్మెల్యే రాష్ట్రానికి ఒక అతని గురించి చెప్పుకునేలా బిహేవ్ చేస్తున్నాడు, ప్రవర్తిస్తున్నాడు. ఏ చిన్న పెద్ద పేద అందరికీ చేస్తున్నాడు. అన్ని విధాలుగా అందరి దగ్గరికి ప్రజల్లోనే మమేకమయ్యి అతనిలోనే తిరుగుతూ వాళ్ళలోనే కలిసిపోతున్నాడు. అంటే చాలా మంది పోటీ పడుతున్నారు ఇక్కడ. చిలకమూర్తి రెడ్డి, సూర్య అని చెప్పి, అలాగే శ్రీరామ్ అని చెప్పి, వీళ్ళందరితో ఇప్పుడు వాళ్ళంతా మమేకమైనా కూడా మాకు ఎదుటి కానీ ఇంచుగున టచ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళలోనే వ్యతిరేకత ఉంది. పరిటాలలో ఉంటారు, వరదాపం సూర్య ఉన్నారు, చిలకమూర్తి రెడ్డి, వాళ్ళ ఒకరికొకరికి వారికి సపోర్ట్ లేదు. మాకు ఎవరికి ఇచ్చినా కూడా మాకు చాలా % మాకే బెనిఫిట్. ఓకే. అన్నప్పుడు శ్రీరాము కొన్ని సందర్భాల్లో ప్రచారం చేసినప్పుడు నేను అధికారంలోకి వస్తే నరికేస్తాను కొన్ని సందర్భాల్లో అంటున్నాడు. అలాంటి అనేవారిని యువతను ప్రోత్సహిస్తారా అని అడుగుతాను. అది ప్రోత్సహిస్తాడంటే ఆయన లేదు. ఆయన వాళ్ళ నాన్నగారు ఈ రాప్తాడు కాన్స్టిట్యున్సీ అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి మన ధర్మవరం కాన్స్టిట్యున్సీ రాకూడదని ప్రజలకున్న ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారు. అతని వద్దు, ఇట్లా ఆల్రెడీ వాళ్ళ నాన్న పరిపాలన చూసినాము, వాళ్ళని వస్తే మనకి ఇబ్బంది పడతాము, అందుకని చెప్పి ఒకడు ఇప్పుడు ఆయన వచ్చినాక ఓటు వేయండమ్మా అంటే వేస్తాము అని వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళకు ఉంటుంది. ఈ అరాచకాలు మాకొద్దు, ఏదో జగన్ గారి పాలనలో మంచిగా మన పనులు చేసుకుంటున్నాము, మనమే సంపాదించుకుంటున్నాము, ఆయన వల్ల ఏదో పల్లెలు బాగా చదువుకుంటాను, సచివాలయం వ్యవస్థ అన్నీ ఉన్నాయి అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నారు. ఒకప్పుడు ధర్మవరం కానీ కాశ్మీర్ కానీ పేరు ఉండేది అన్నారు, ఉండేది కానీ ఇప్పుడు ఏమైనా ఉందంటారు? ఇప్పుడే ఇంతకుముందు అయితే ఇప్పుడు కనుముక్కల చెన్నారెడ్డి గారు అంటారు. అంతకుముందు రాజకీయాలు మనకు అంత అవగాహన లేదు. కానీ ఇప్పుడున్న రాజకీయాల్లో కేదిరెడ్డి గారు ఉన్నారు, వరదాపం సూర్య గారు ఉన్నారు. ఆయన కూడా మళ్ళీ వరదాపం సూర్య అంటే ఆయన ఉన్నాడు. బట్ అట్లా హత్యా విచారంగానైతే అయితే ప్రోత్సహించే వాళ్ళు 0.01% కూడా లేదు ఇప్పుడు కేదిరెడ్డి గారి పాలనలో. ఫైనల్గా ఎవరు గెలుస్తారు?
ఇప్పుడు మాకైతే నువ్వు అడగకపోయినా మాకు ఎదురెడ్డి గారు 101% గెలుస్తారు. వాళ్ళు అన్ని పొత్తులతో వచ్చినా కూడా ఎవరు ఒక ఇంచుకుని టచ్ చేయాలి అనుకుంటుంటారు. మాకు చేస్తే గెలుస్తాము, అవి చేస్తాము, ఇవి చేస్తాము, అవైతే ముమ్మటానికి జరగవు ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో మాత్రం. అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఎలా చూస్తారండి? షర్మిల గారు కూడా ఇప్పుడు పార్టీలోకి వచ్చారు. అరే పొజిషన్ ఇప్పుడు ఎవరు ఆయన స్క్రిప్ట్ ఇప్పుడు షర్మిల గారు స్క్రిప్ట్ ఇప్పుడు ఇది చంద్రబాబు గారు స్క్రిప్ట్ రాసిస్తుంటే షర్మిల చదువుతుంటే దానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆమె తెలంగాణలో పెట్టింది నా తెలంగాణ అని. అదే తెలంగాణలో ఏ పరిస్థితిలో ఉంది? ఇప్పుడు అదే వాళ్ళే ఏ పరిస్థితిలో ఉంది ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటారు. వాళ్ళేం అందరూ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో టీవీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి తెలియదు అని. షర్మిల గారు డైరెక్టర్గా నా కుటుంబం చీలిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం, రాజశేఖర గారి కుటుంబం చీలిపోవడానికి షర్మిల గారి అది జగన్ గారి కారణం అని చెప్పి బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అది చెప్తున్నారంటే చంద్రబాబు రాసిన స్క్రిప్ట్లే కదా, అవి చదవడానికి ఎంత ఈజీగా ఉంటుంది. దానివల్ల ఫలితానం మనస్తాపం ఉంటుంది. ఒక బ్లడ్ రిలేషన్లో ఉండి ఇలా మాట్లాడుతున్నామంటే కొద్దిగానే ఉండదు, ఇంటి జ్ఞానం అనేది ఉంటుంది. ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తే చదవడం నాకైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఆమె ఏదో చేసింది చూడడానికి అవన్నీ ఈజీగా లేదు. ఇది ఏదో వస్తుందంటే ఓట్లు చీల్చాలా అనేది అంటే వివేకం. ఈ 100 మంది గుంపులు వచ్చినా కూడా సింహం సింగల్గానే వస్తుంది అనేది ఇదే. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? ఈ ప్రభావం పడుతుంది అంటారా షర్మిల గారు? ఇప్పుడు జనాలు అనుకోవడానికి ఏమైనా అనుకోవచ్చు, కానీ ఒక 2 నెలల్లో ఉంటే ఏ రిజల్ట్ అని చూపిస్తుంది. ఆయన ఎలా ఉంటుంది ఏమనేది అన్నీ చూపిస్తాడు. ఇప్పుడు అన్నీ ఇంతకుముందు తెలంగాణలో రీసెంట్గా ఆయన పార్టీ పెట్టింది, ఆ పార్టీలో ఏమి దక్కలేదని చెప్పి కాంగ్రెస్లో పోయింది. తర్వాత వీళ్ళేదో స్క్రిప్ట్లు రాస్తే అన్నీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు చంద్రబాబు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టింది. పార్టీని పెట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఓట్లు చీలుతాయనే ఉద్దేశంతో ఆమె డ్రాప్ చేయించింది. ఇప్పుడు తర్వాత అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఆమె వల్ల ఆమెకి ఏమి చిన్న ఇంతకుముందు వైఎస్ఆర్ టీపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళందరినీ ఏం చేసింది? వాని కోసం పాదయాత్ర చేసింది. వాళ్ళు దెబ్బతిన్నట్లే కదా. ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ టీపీ పోతే మా ప్రభుత్వాల్లో ఉండి కూడా మీరు ఇటు సైడ్ పోతారా అని వాళ్ళకు ఇబ్బంది కదా కార్యకర్తలకి. ఇప్పుడు అదే విధంగానే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. ఆమెకు కూడా కాంగ్రెస్లోకి ఎవరైతే చేరినారో వాళ్ళని ఇబ్బంది పడడానికి తప్పితే ఇంకేమీ లేదు. ఒక చంద్రబాబు స్వభావం కోసం, ఆయన సొంతం కోసమే. వాళ్ళ తాతల కాలం నుంచి జరిగిపోతుంది. దాన్ని మళ్ళా వీళ్ళు చెప్పు ఎంతమంది కుమ్మొక్కొస్తే ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ తాతల కాలం నుంచి ఇది రాజశేఖర రెడ్డి అంటే పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి, వైఎస్ఆర్సీపీకి కంచుకోట. అది వాళ్ళు చంద్రబాబు రెయిన్బోలు ఆడి పడుకొని ప్రజల్లో తిరిగి ఏం సమస్య, మీకు ఇంటి కావాలని 1,00,000 ఇస్తా, ఏం కావాలని డబ్బులు ఇస్తా అన్నా కూడా అది ఎవరి చేత కాదు. పులివెందులని ఢీ కొట్టడము. ఇంతకుముందు వేంపల్లి సతీష్ రెడ్డి ఉన్నారు, ఆయనది ఏదో ఆయన బుద్ధి తెచ్చుకొని ఇది మన ఈ చేత కాదరా, పులివెందులో గెలవడం మా చేత కాదరా, బీటెక్ ఏదో కొద్దిగా అంతో ఇంత డబ్బు ఉంది, ఆయన ఎమ్మెల్సీగా గెలిచినాడు, కిరాయిగా చేసి చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన ప్రోత్సహిస్తున్నాడు, నేను ఎంతనే నీకు డబ్బులు ఇస్తా, వాడిని వ్యతిరేకంగా మాట్లాడు అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు నాకు డబ్బు ఇచ్చినా కూడా నేను ఏమైనా మాట్లాడతా, నేను వెనకలు నాకు అండున్నారు, అండతో నేను ఏమైనా మాట్లాడతా, ఏదో నీకు ప్రాబ్లం అయితే అక్కడ వెళ్ళిపోద్దా అని అన్ని. ఇప్పుడు ప్రజలు ఏమైనా చెప్తారు, ప్రజల్లో ఉంది తీర్పు అనేది. ఒక 2 నెలల్లో ఉంటే అరే అది చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి 100-200% గెలిచి చూపిస్తారు కూడా. భరత్ అయినా ఇన్నేళ్ళు ఉన్న ఒక నీళ్ళ కోసము ఎంత స్ట్రగుల్ అయినారు, ఇప్పుడు నీళ్ళు తెచ్చి చూపించాడు భరత్. ఇప్పుడు దానివల్లే రిజల్ట్ అనేది చూపిస్తుంది. కేతిరెడ్డి గారు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ప్రజల్లోనే తిరుగుతున్నారు. పొద్దున్న లేవగానే ఇంటింటికి ఏ సమస్య ఉంది, ఏమన్నా ప్రాబ్లం ఉందా, ప్రతి చిన్న పెద్ద ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. ఏమైనా ఇన్ కేస్ ఆయన ఇంటింట ప్రోగ్రాంలు వెళ్తున్నప్పుడు ఏదైనా చిన్నపిల్లల వాళ్ళు కానీ ఏదైనా అనగవారి వర్గాలు కానీ చదవకోకుండా వాళ్ళ సమస్యలు ఉంటాయి, తల్లిదండ్రులు లేక అలాంటి వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా ఆ సరౌండింగ్స్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి వెంటనే వీళ్ళని స్కూళ్ళకి చేర్చాలి అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాడు, ఎలాంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు అని ప్రతి ఒక్కరిని యువతని ఈ ప్రోత్సాహం. ఇన్ కేస్ వాళ్ళ స్టడీస్ ఏదో రకంగా ఉన్నా కూడా కీయలేకపోతున్నారంటే బెటర్ పొజిషన్లో ఉన్నారమ్మా, ఇంకా బెటర్గా వెళ్ళాలి. ఇన్ కేస్ అది అలా లేనప్పుడు ఏదైనా కోర్సెస్ కావాలంటే తీసుకోండి, ఏమైనా హెల్ప్ కావాలన్నా అడగండి అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చూస్తుంటారు స్థానికంగా, ఈయన ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళకి అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఏమంటే అధికారంలో ఉంటే ఏదో చేస్తున్నారు అది ఇది అంటున్నారు, కానీ ఇక వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో డెవలప్మెంట్ లేదు, అది లేదు, ఇది లేదు అంటున్నారు. ఇది వాళ్ళకి సొమ్ము కాపుకోవడానికి కోసమే. ఏదో నాడు నేడు ప్రోగ్రాంలు జరిగాయి ఇంతకుముందు, వాళ్ళ స్వతహా వాళ్ళ స్వభావం చేసుకున్నారు, కానీ ప్రజలకైతే ఏది ఒక్క 1% కూడా ఉపయోగం అయితే లేదు. ఇప్పుడు నాడు మన స్కూల్సే ఉన్నాయి,
మీరే లైవ్లో చూడండి, ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, గ్రామ సచివాలయాలు వెళ్తున్నాయి, వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఇన్ కేస్ మేబీ రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఇంకా ఇదేంటంటే ఇది తెలంగాణలో మీరు రీసెంట్గానే చూస్తున్నారు, ఇది ఏదైనా ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా ఎంత క్యూలో ఉంటున్నారు. వాళ్ళనే ఇప్పుడు అసభ్యకరంగా ఇంతకుముందు తెలంగాణ ఎలా చేశాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక కూడా వాళ్ళ వ్యతిరేకత అనేది ఇప్పుడు ప్రోత్సహించింది. ఇప్పుడు ఎంపీగా రీసెంట్ ఎంపీ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి. దాంట్లో ఏదైతే నిజంగా ఉందో ఇప్పుడు ఫలితం దక్కుతుంది.